హై వ్యూవర్స్, గోరంట్ల మాధవ్ ఇతన్ని ఏం చేయాలి చెప్పండి. ఆడవాళ్ళకి అక్కగాడు, మగవాళ్ళకి బావాగాడు, అక్కా బావగానోడు లోకేష్. ఇది అతను అధికారంలో ఉన్నప్పుడల్లా నిన్న అన్నాడు గోరంట్ల మాధవ్. ఈరోజు టీడీపీ వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారంటే, భారతి గురించి చేబ్రోలు కిరణ్ ఐటీడీపీ కార్యకర్త మాట్లాడిన తప్పే, అరెస్ట్ చేశారు ఓకే. బట్ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతను ఏ రూట్లో మంగళగిరి నుంచి గుంటూరు వస్తాడన్న విషయం ఈ గోరంట్ల మాధవ్కి అసలు ఎవరు చెప్పాడు? బ్లాక్ షీప్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు, వచ్చాడు. ఈ కిరణ్ని అడ్డగించి కొట్టబోతా ఉంటే పోలీస్ డ్యూటీకి విఘాతం కల్పిస్తాడని చెప్పేసి అక్కడున్న డిఎస్పీ గోరంట్ల మాధవ్ చాచిపెట్టి కొట్టాడంట. ఇంకా హడావుడి చేసిన గోరంట్ల మాధవ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈలోపు ఆల్రెడీ అక్కా కాదు బావా కాదు అన్నాడని చెప్పేసి అన్నాడు కదా లోకేష్ని. అతకెందుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ జగన్ కావాలి, ఈ జగన్నే కదా నిన్న వచ్చేసి లేక మగాడే కదని చెప్పేసి ఇచ్చి కిరణ్ అన్నాడు. అలా కిరణ్ అంటే తప్పుట్టిందో టీడీపీ. జగన్ మగోడు కాకపోవడం వెంటనే ఇద్దరు బిడ్డలు ఉంటే తప్పులు అలా మాట్లాడకూడదు అని చెప్పేసి అంటే ఆ బిడ్డల గురించి కూడా తప్పుగా మాట్లాడు కిరణ్. సో టీడీపీ టాలరేట్ చేయలే, తప్పులు అట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి సస్పెండ్ చేశారు, అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు మరి గోరంట్ల మాధవ్ లోకేష్ మీద నానా రకాలుగా మాట్లాడాడు. ఇప్పుడు ఈ గోరంట్ల మాధవ్ మీద వైసీపీ ఏం చర్యలు తీసుకునిద్ది? పార్టీని సస్పెండ్ చేస్తారా? ఆల్రెడీ 2024 ఎన్నికలకు ముందు మనోడి యొక్క అకృత్యాల వికృత్యాల కళాపోషణ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, అది కళాపోషణ దరిద్రంపాడు. ఆ వీడియోలు నాయ కాదు అంటాడు, నీయరా బాబు అని చెప్పేసి వైసీపీలో కొంతమంది అన్నారు. మొత్తానికి టికెట్ రాలా. ఇప్పుడేంటి మరలేదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో లేదన్నప్పుడు ఐడెంటిటీ కావాలని కోరుకున్నాడు, కానీ మరలా మొదలెట్టాడు. తీసుకెళ్ళి లోపలేశారు. అయితే వైసీపీలో ఇంతవరకు ఏం రెస్పాండ్ అవ్వాలి. ఇది చూసిన టీడీపీలు ఏమంటారు తెలుసా? అయ్యా చంద్రబాబు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు. ముందుగా పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. పోసాన కృష్ణమూర్తి అనేవాడు నాకు సాక్షి నుంచి స్క్రిప్ట్ వచ్చింది, ఆ స్క్రిప్ట్ చూసుకొని నేను చెప్పేస్తా అన్నాడు. ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్కి రేణుదేశ పుట్టిన బిడ్డలు వీళ్ళకి పుట్టిన వాళ్ళు కాదా, పవన్ కళ్యాణ్ వాళ్ళు కాదా? ఇంకా దరిద్రం మళ్ళీ అదంతా రిపీట్ ఎందుకులే, కానీ ఆ బిడ్డలు నీ వల్ల పుట్టలేదంటగా వేరే వాళ్ళంటగా అని పోసాన కృష్ణమూర్తి అన్నాడు. స్క్రిప్ట్ వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు, లేదు స్క్రిప్ట్ వచ్చేసి సాక్షి నుంచి అంటున్నాడు. పోసాన కృష్ణమూర్తి మరి ఏం చేశారు మీరు? కమింగ్ టు వల్లభనేని వంశీ, చంద్రబాబు గారి విషయంలో, భువనేశ్వర్ గారి విషయంలో, లోకేష్ విషయంలో ఘోరంగా ఎంత దారుణంగా వాళ్ళు మాట్లాడారు. ఇప్పటికీ వైసీపీ వాళ్ళు ఎంత వలగరగా నీచంగా భువనేశ్వర్ గారి మీద కానీ, బ్రాహ్మణి మీద కానీ, చంద్రబాబు మీద కానీ, లోకేష్ మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ ఎంత నీచంగా గలీజ్ పోస్టులు పెడతారో, గలీజ్ రాతలు రాస్తారో ఒకసారి చెప్పండి. మీరు చూడండి, మీరు చూసి ఉంటారు కదా. వాళ్ళ మీద చర్యలేవి. సరే కిరణ్ అరెస్ట్ చేశారు కరెక్టే, మరి ఈ వైసీపీలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ చెలరేగుతూ ఉన్నారే, మరి వాళ్ళ మీద చర్యలేవి? వారిని మీరు అరెస్ట్ చేయరా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ మీద ఈ రకం పోస్టులు పెడతారని చెప్పేసి మేము సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి యుద్ధమే చేస్తే మా మీద కేసులు పెట్టి మేము లోపల కూడా వేశారు. ఇప్పటికీ మా మీద కేసులు ఎక్కడ నడుస్తూనే ఉన్నాయి. అయినా సరే మేము వచ్చేసి వెనకడికి వెయిట్లా, మాకు పార్టీ ముఖ్యం, మీరు ముఖ్యం అనుకున్నాం. కానీ మీరేంటండి, మన పార్టీ వాడు సరే ఏదో నోరు జారాడు, తొందరపడ్డాడు, క్షమాపణలు చెప్పాడు, అయినా సరే మీరు ఎందుకు లోపలేశారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారండి. ఈ మూమెంట్లో అంతా కూడా అడుగుతున్నది ఒకే ఒకటి, చంద్రబాబుని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ని కానీ, మీరు మన మీద ఎవడెవడో వాగితే వాళ్ళనేమో వదిలేస్తున్నారు, దాంతో వాళ్ళు చెలరగా ఇంకా పోస్టులు పెడుతున్నారు. అదేమంటే చేతగాని ఎదవల్లారా, చేతగాని ముండలరా మీరని చెప్పి మమ్మల్ని ఓపికని తిరుగుతున్నారు వాళ్ళు. మీరు మాత్రం మనలో ఎవడో ఒకడు ఖాళీ, ఎవడో ఒకడు పిచ్చెక్కి కోపం వచ్చి ఆవేశోపలేక తొందరపడు ఏదో ఒక బూత్ అన్నాడు, ఒక మాట అన్నాడు, ఓకే క్షమించేద్దాం, అరెస్ట్ చేసి లోపలేసారు ఏంటండి అని అంటున్నారండి. ఈ మూమెంట్లో మరలా చెప్తున్నా, వీడియోని క్లోజ్ చేస్తున్నా, మా అయితే 1 hour 1.5 minutes ఇస్తే ఇంకా. నిన్న కిరణ్ అన్న మాటలు నాతో సహా అందరూ కూడా ఖండించారు. కిరణ్ అనేవాడు ఇంకొకసారి కనుక నోరు కనుక తెరిస్తే భ్రష్టు పెట్టేటట్టుంది టీడీపీ అని అనుకున్నారు. అందుకని చెప్పాడు, ఇక మీద నేను ఎటువంటి వీడియోలు ఇవ్వను, ఇక మీద ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వను, ఇక మీద అసలు రాజకీయాల గురించి ఏం మాట్లాడను. భారతి గారు మీ కలంద పడి నేను క్షమాపణ చెప్తా, జగన్ గారు మీ కలంద పడి నేను క్షమాపణ చెప్తా, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి అన్నాడు. ఆ భయం అతనిలో కనిపించింది. ఎందుకు అప్పటికే వైసీపీలు అన్నేశారు, అరే నువ్వు దొరికి నేను చంపేస్తావురా, అరే దొరికి నువ్వు చంపేస్తావురా. అదేమంటే ఇప్పుడు అంబటి రాంబాబు కానీ బొత్స సత్యనారాయణ వచ్చి ఏమంటున్నారు? ఆ రోజు చంద్రబాబు గురించి ఎక్కడ కూడా ఎవరు తప్పుగా మాట్లాడలా, అవి కూడా రికార్డు నుంచి ఆల్రెడీ మేము తొలగించేసాం, ఇప్పుడేంటి మీరు కొత్తగా అని చెప్పేసి అంటారు. అంటే ఆ రోజు మా వాళ్ళు తప్పుగా అనలేదు, ఒకవేళ తప్పుగా అంటే రికార్డు నుంచి తొలగించేసాం, ఇంకేంటి మా జోలికి రావద్దు, మీ వాళ్ళు ఎవరైనా తప్పుగా మాట్లాడి తీసుకుని లోపలేండి, లోపలేస్తున్నా ఓకే. చాలా లాజికల్గా మాట్లాడుతున్నా, చాలా లాజికల్గా ఈ వీడియో ఇస్తున్నాను. మరలా చెప్తున్నా,
ఈరోజు వైసీపీలు ఇంకా చెలరేగుతూనే ఉన్నారు. ఏ రకంగా అంటే మన భారతదేశంలో కానీ హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నా, వేరే వాళ్ళు వచ్చి హిందువుల మీద దాడులు చేస్తున్నా అందరికంటే ఏకమేరనుకో, వాళ్ళేమని చూసారా మొత్తం ఏకమేరు, మొత్తం మొదలు అంటారు. ఎక్కడో ఒక ముస్లింకి లేదా ఎక్కడో క్రైస్తవులకి ఏదైనా చిన్నపాటి జరిగిందనుకో, వాళ్ళు ఆల్రెడీ క్రైస్తవులు ముస్లిం ధనాల నిరసన తెలియజేస్తారు. ఎవరన్నా పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు నోరెత్తలేదనుకో, చూసారా క్రైస్తవులకు రక్షణ లేదు, ముస్లింలకు రక్షణ లేదు, వాళ్ళు హిందూ మతోన్మాదులు, వారికి రక్షణ కల్పిస్తారు, వీళ్ళు హిందూ ఫేవరిజంతో ఉన్నారు అని చెప్పేసి అడవుడు చేస్తే మేము సెక్యులరిస్టులు అని చెప్పేసి ఆ క్రైస్తవ సపోర్ట్గా ఆ ముస్లిం సపోర్ట్గా వస్తూ ఉంటారు. అలా ఇప్పుడు ఎలా ఉందంటే వేరే పార్టీలు వాళ్ళు ఎవరన్నా టీడీపీని ఏదైనా కనుక అంటే ఏమనొద్దు, ఓర్చుకోవాలి, తట్టుకోవాలి. టీడీపీలో ఎవరైనా ఒక మాట అన్నారు వేరే వాళ్ళని అంటే ఊరుకోవద్దు, మనోడే కదా తీసుకొని లోపలేదు. ఇది ఇప్పుడు చేస్తుంది. ఇదే ఈరోజు టీడీపీ వాళ్ళని జనసేన నానా రకాలుగా బాధిస్తుంది, నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తుంది. తట్టుకోలేకపోతున్నారు వాళ్ళైతే. మరి పవన్ కళ్యాణ్ కానీ మన చంద్రబాబు కానీ లోకేష్ కానీ మరి ఎలా ముందుకు వెళ్తారు, వైసీపీ చీడ పురుగుల్ని, వైరస్ని, జాంబీల్ని ఎలా ఏరేస్తారు? లెట్స్ వెయిట్ అండ్ సీ.